హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సంజీవ్ని న్యూమరాలజీ. నేను హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో అనిల్ రాజ్ టీకొండ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి న్యూమరాలజీ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, మనందరికీ తెలుసు లాక్డౌన్లో అంటే బిజినెస్ అన్నీ ఎఫెక్ట్ అయ్యాయి, ఇంపాక్ట్ చాలా వరకు ఉంది అని. అంటే బిఫోర్ లాక్డౌన్కి ఆఫ్టర్ లాక్డౌన్కి డ్రాస్టిక్ చేంజ్ ఉంది అని తెలుసు. మరి మీ ప్రొఫెషన్లో ఏ విధమైన చేంజ్ ఉంది? అంటే ప్రొఫెషన్ వైజ్ అయితే నాకు న్యూమరాలజీలో అయితే ఇంపాక్ట్ అనేది కనపడలేదు. కానీ ఓవరాల్ గమనిస్తే అయితే ఈ మెయిన్ థింగ్ ఏదైతే లాక్డౌన్ డ్యూ టు కరోనా అయిందో, అంటే దీన్ని మనం తీసుకోవచ్చు ఏంటంటే, ఇప్పుడు మనం పాతకాలం ఎట్లయితే ఏసీ అండ్ బీసీ అని అంటుండే, అంటే బిఫోర్ ఇట్లా. అయితే మీరు బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా ఇంపాక్ట్ అయితే ఉంది. అంటే ఇది మోస్ట్ ప్రాబబ్లీ దేని మీద ఉందంటే క్లయింట్ బేస్ది మైండ్ సెట్ మీద అనేది చాలా ఇంపాక్ట్ అనేది నాకు కనపడుతుంది. ముందున్న సక్సెస్ రేషియోకే కానివ్వండి, ఇప్పుడున్న దానికి. అంటే మీరు గమనిస్తే లాక్డౌన్ తర్వాత మీకు హ్యూజ్ డ్రాస్టిక్ ఇంపాక్ట్ ఏదైతే అయిందో అది సోషల్ మీడియాలో అనేది అయింది. డ్యూ టు ఇంటర్నెటే కానివ్వండి, ఇది లాక్డౌన్ గురించి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. అంటే అలాగనే ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల చాలామంది సక్సెస్ రేషియోలో కూడా డిఫరెన్స్ అనేది నేను గమనించాను. ముందున్న క్లయింట్ బేస్లో సక్సెస్ రేషియో అనే దానికంటే ఈ లాక్డౌన్ తర్వాత వచ్చిన వేరియేషన్సే కానివ్వండి, క్లయింట్ మైండ్ సెట్లో చాలా డిఫరెన్స్ అనేది ఉంది. అది ఎలా చూసానంటే, నాకు కేటగిరైజ్లో చూస్తే ఫస్ట్ క్లయింట్స్, అంటే నాకు ఉన్న ఒక 100% క్లయింట్స్ని మనం స్ట్రాటజీగా డివైడ్ చేస్తే, నాకు ఫస్ట్ ప్రయారిటీ ఉన్న క్లయింట్స్ ఏంటంటే వాళ్ళు చేసే ప్రాసెస్ అనేది చాలా బాగా చేస్తున్నారు. డ్యూ టు సమ్ ఇష్యూస్ వల్ల వాళ్ళు అచీవ్ చేయలేకపోయినప్పుడు మనం నేమ్ అనేది అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. అయితే వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచించే అవసరం లేదు, ఎందుకంటే దేర్ ఇన్ అ ఫస్ట్ కేటగిరీ, అంటే సక్సెస్ అనేది వస్తుంది. కానీ కొంతమందికి మీరు గమనిస్తే, కొంతమంది ఇప్పుడు చాలామంది దగ్గర పోయిన వాళ్ళు ఉంటారు. అంటే క్యూరియాసిటీతో కొంతమంది నేమ్ అడ్జస్ట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు జస్ట్ అంటే బిహాఫ్ ఆఫ్ ఇప్పుడు నా దగ్గర రావాలనో, లేకపోతే నేను ఎలా నేమ్ అడ్జస్ట్మెంట్ ఇస్తున్నానో, వేరే వాళ్ళని చూసారు ఈయనని కూడా చూద్దాం అంటే నేమ్ అడ్జస్ట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళు రాయలేరు. అయితే వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు. వాళ్ళ వల్ల కూడా నాకేమీ ఇష్యూ అనేది లేదు. కానీ కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు కరెక్ట్ ప్రొఫెషన్లోకి వెళ్ళలేకపోయారు. అయితే ప్రొఫెషన్లో వెళ్ళలేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం నేమ్ అడ్జస్ట్మెంట్స్ తీసుకున్నా కూడా దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద ప్రొఫెషన్ అన్నమాట. అంటే ఇప్పుడు న్యూమరాలజీగా గమనిస్తే మనం నేమ్ అడ్జస్ట్మెంట్తో లక్ అనేది ఇవ్వచ్చు, కానీ వాట్ అబౌట్ అదర్ థింగ్స్? అయితే దాంట్లో నేను గమనించింది ఏంటంటే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళకున్న ప్రొఫెషన్కి వాళ్ళు తీసుకున్న కొంతమందికి సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఆ నేమ్ అడ్జస్ట్మెంట్స్ వల్ల కూడా కొంతమందికి అయితే లేదు. కానీ ఇంకా దాని తర్వాత ఏమైపోతుందంటే, నేను గమనించింది ఏంటంటే, చాలామంది ఏంటంటే, సార్ మీరు నేమ్ ఇచ్చారు, మీరు ఇచ్చిన రెమెడీస్ మేము చేయాలనుకుంటున్నాము, కానీ ఎంత ట్రై చేస్తున్నా సార్ మా మైండ్ అనేది మేము రాయలేకపోతున్నాం, లేదా కంటిన్యూ బ్రేక్స్ అవుతుంది, ఇలా అన్నీ అంటున్నారు. అయితే నేనేమనుకుంటుండే అంటే, అరే వీళ్ళు అంత ఇంట్రెస్ట్గా చేయలేకపోతున్నారో, లేకపోతే ఫోకస్ చేయలేరు. కానీ ఇక్కడ ఒక ఇంటెన్షన్ అనేది ఉంది. అంటే వాళ్ళకి ఎందుకో నేమ్ అనేది అడ్జస్ట్ రాయలేకపోతున్నారు, మనం ఇచ్చిన రెమెడీస్ కూడా చేయలేకపోతున్నారు. అంటే దీని ఇంకా ఏదైనా ఒక కాజ్ ఉందా అంటే ఆ వై అనేది తెలుసుకోవడానికి కూడా మనం ప్రయత్నిస్తున్నాం. ఇక లాస్ట్ ఏంటంటే, కొంతమందికి ఏంటంటే నేమ్ అడ్జస్ట్ చేసినా వాళ్ళు సిన్సియర్గా రాసినా కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ పీపుల్కి ఏంటంటే వాళ్ళు అనుకున్న డిజైర్ సక్సెస్ అనేది వస్తలేదు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసిరో. అయితే ఇది ఎందుకు అవుతుంది ఇలా అయిందో, దీనికనే ఏమైనా ఉన్నదా అని మనం ఆలోచించినప్పుడు అప్పుడు నేను గమనించింది ఏంటంటే, మనము ఎట్లయితే మనం కూడా అప్గ్రేడ్ అవుతున్నాము అన్నిటికీ, ఈ న్యూమరాలజీ అనేది మనం లక్కే కానివ్వండి, దాంతోపాటు ఇంకా మనము మల్టిపుల్, ఇప్పుడు నేను ఆల్రెడీ కౌన్సిలింగ్లో ఉన్నా కాబట్టి కౌన్సిలింగ్ అనేది ఇస్తున్నాం. కానీ కొంతమందికి తెలియకుండానే వాళ్ళు ఏంటంటే వేరే దాంట్లో డిస్టర్బ్ అయిపోతున్నారు. దీనికి కూడా ఏమైనా ఇవ్వాలనే ఉద్దేశంతో మనము ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం ఆల్రెడీ మన తెలుగులో ఒక యూట్యూబ్ ఛానల్లో న్యూమరాలజీ మీద ఇంత మంచి ఇంపాక్ట్తో ఇచ్చిన ఒక ఎపిసోడ్స్ అనేది ఎవరు చేయలేదు, అది మనం చేసాం. దాంతోపాటు ఇదే న్యూమరాలజీ ఛానల్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, న్యూమరాలజీకి యాడ్ ఆన్గా, అంటే వీళ్ళు అనుకున్న దానికి సక్సెస్ అనేది ఇంకెలా ఇవ్వాలి, అంటే వీళ్ళు డిస్ట్రాక్షన్ నుంచి ఇంకా ఎలా
బయటికి వచ్చి వాళ్ళు అనుకున్న గోల్సే కానీ డిజైర్ ఎలా అచీవ్ చేయాలని ఆలోచించి మనం ఏం చేస్తున్నామంటే న్యూమరాలజీకి ఎన్నో వేరే కోర్సే కానీ లేకపోతే ప్రాసెస్ అండ్ ప్రొసీజర్లు మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఆ కోర్సెస్ అనేది మనం అంటే కోర్స్ అంటే వచ్చి మనది నేర్చుకోవాలనే కాకుండా దాంతో వీటిని ఎట్లా మీరు యూజ్ చేస్తే మీరు అచీవ్ చేయగలుగుతారు. అంటే దీంట్లో చాలా వరకు ఉంటుంది. మీరు ఆల్రెడీ మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్ ఆల్రెడీ విన్నారు ఏంటంటే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అని. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లోనే మనం అడ్వాన్స్ అనేది తీసుకొని వస్తున్నాం. ఇంకోటి చాలామంది ఇప్పుడు రెగ్యులర్లీ మీరు ఒక 5 to 10 మెడిటేషన్స్ అంటే దాంట్లో మీకు ఫస్ట్ 3 దాంట్లో ఉన్నది హోపోనోపోనో మెడిటేషన్ అని వస్తున్నది. దాని గురించే కానివ్వండి, ఇంకా ఇన్ డీటెయిల్గా ట్రాన్స్పరెన్సీగా దాంతోపాటు మనము ఎంతోమందికి ఇప్పుడు అఫర్మేషన్స్ అనేది ఉంటుంది. అఫర్మేషన్స్ అనేది ఎలా రాయాలి, దాంతోపాటు కొంతమంది ఇప్పుడు ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అఫర్మేషన్స్తో కుదరదు. వాళ్ళకి ఎలాంటి ఒక కొత్త స్విచ్ వర్డ్స్ అని అడ్వాన్స్ అంటే ఇవన్నీ ఆల్రెడీ మన క్లయింట్సే కానీ అందరు విన్నారు, కానీ దీంట్లో అన్నీ కూడా అడ్వాన్స్గా తీసుకురావడం జరుగుతుంది. అంటే స్విచ్ వర్డ్స్లో కూడా వేదిక్ స్విచ్ వర్డ్స్ అనేది మనం తీసుకొస్తున్నాం. వేదిక్ స్విచ్ వర్డ్స్తో పాటు ఇంకా ఒక యూనిక్ టాపిక్ అనేది తీసుకొస్తున్నాం. అంటే దాన్ని ఎలా అంటారంటే ఇప్పుడు కొంతమంది అంటారు మేము అనుకునే సక్సెస్ అవుతుందంటే డ్యూ టు మై పాస్ట్ కర్మ ఉండొచ్చు. అంటే ఈ కర్మ అనే ఫ్యాక్టర్ని కూడా ఇన్డెప్త్గా చాలామందికి సింపుల్గా అర్థమయ్యేటట్టు తీసుకురావాలని నా ఉద్దేశం. ఇవన్నీ ఇప్పుడు ఫ్యూచర్ వచ్చే ఎపిసోడ్స్లో మీరు సంజీవ్ని న్యూమరాలజీలో ఒక న్యూమరాలజీ అని కాకుండా దీంతో పాటు ఇంకా వేరే సబ్జెక్ట్సే కానీ టాపిక్సే కానీ ఇన్ డీటెయిల్గా మనం చెప్పడం జరుగుతుంది. అది కూడా ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ గోల్సే కానివ్వండి అవన్నీ చాలా మంచిగా అచీవ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఇంకా పెరిగే ఛాన్సెస్ అనేది చాలా కనపడుతుంది.